ఈ ప్లాట్ఫామ్స్ లో మనకి టేబుల్స్ అని, నోటిఫికేషన్స్ అని, నోటిఫికేషన్స్, క్లయింట్, సర్వరు, ఇలా మల్టిపుల్గా ఉంటాయి అన్నమాట. ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక సర్వీస్ నవ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ లో ఏమేమి ఉంటాయంటే టేబుల్స్ ఉంటాయి, నోటిఫికేషన్స్ ఉంటాయి, క్లయింట్ ఉంటుంది, సర్వర్ ఉంటుంది. మీకు నేను ఐడియా ఉంది కదా క్లయింట్ అంటే క్లయింట్ అంటే ఏంటి? మామూలుగా క్లయింట్ ఇన్ ద సెన్స్, క్లయింట్ మనం ఏదైతే ఫామ్ ఉంటుంది కదా, యూజర్ చూస్తాడు కదా స్టార్టింగ్ లో. హలో, లక్ష్మి గారు వినపడుతుంది మీకు? వినిపిస్తుంది. వినిపిస్తుంది. మనం ఇప్పుడు ఏదైతే మనము రిజిస్ట్రేషన్ ఫామ్ చేసేటప్పుడు మనం ఎండ్ యూజర్ చూస్తాడు కదా ఫామ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని క్లయింట్ అంటాము. దాని బ్యాక్ ఎండ్ జరిగేది సర్వర్ అని చెప్పాను కదా. ఎస్, అలాంటి ఫంక్షనాలిటీస్, సర్వర్ కి సంబంధించిన ఫంక్షనాలిటీస్, క్లయింట్ కి సంబంధించిన ఫంక్షనాలిటీస్, ఏదైతే ఒకటి సర్వీస్ నవ్ లో ప్రతిదీ ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. ఏది చేసినా కూడా, మీరు ఏది చేసినా, ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసినా కూడా, మనం ఇది ఓపెన్ చేసాము అని అన్నాం అనుకోండి, ఇది కూడా ఒక రికార్డ్ లో పడిపోతుంది. మనం ఇప్పుడు ఒక క్రియేట్ ఇప్పుడు ఒకటి తీసుకోండి, మనకి జావాలో లాక్స్ ఉన్నాయి కదా అండి. లాక్స్ మనం ఎప్పుడైతే ఓపెన్ చేయం కానీ, ఇప్పుడు మ్యామ్ని కానీ ఏదైనా సరే లాక్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది నీకు బిల్డ్ చేస్తే ఒక ఏదైనా అప్లికేషన్ అనేది. మీకు ఐడియా ఉందా అది? ఐడియా లేదు. యాక్చువల్ గా ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం రికార్డ్స్ అనేది ఓపెన్ చేశాను కదా, ఇది రికార్డ్ ఓపెన్ చేశాను. రైట్, ఇప్పుడు నేను కానీ లాగ్స్, LOG లాగ్స్, ఈ ఆల్ కొట్టాను అనుకోండి, మనం ఏది చేసినా ఈ లాక్స్ లో పడిపోతూ ఉంటుంది. ఓకే, చూడండి మనం ఏమేం చేసాము ఈ రోజు. ఇట్లా మనం ఏ ఓపెన్ చేసాము, టేబుల్స్, ఇవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము ఇక లాక్స్ లో పడిపోతూ ఉంటుంది. ఎవరు లాగిన్ అయ్యారు ఏంటి అనేది. ఇలాంటివి మనకి ఇవన్నీ ఆల్రెడీ లాగ్ సిస్టమ్స్, ఇలాంటివి మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేసింది. వీటన్నిటిని యూజ్ చేసుకొని మనము అప్లికేషన్స్ ని క్రియేట్ చేస్తాం. కస్టమ్ అప్లికేషన్స్ అని, లేకపోతే డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ITSM, ITBM, HR అప్లికేషన్స్, ఇవన్నీ నేను వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఇప్పుడు నేనేంటంటే జస్ట్ ఓవర్ ఇచ్చాను, వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తాను. ఇప్పుడు మీకు అసలు క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? రైట్, ఇది యాక్చువల్ గా మీరు ఇవన్నీ మర్చిపోండి. నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెన్స్ గురించి చెప్తాను మీకు. ఇక్కడున్న ప్లెయిన్ గా ఇన్స్టెన్స్ ఏముందనే చెప్తాను. అసలు ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తర్వాత చెప్తాను. మెయిన్ బేసిక్ గా ఏంటంటే ఇది URL అండి మామూలుగా.
ఈ URL లో బ్లూగా ఏదైతే చేశారో ఇది ఇన్స్టెన్స్ నెంబర్. ఓకే. బట్ మన కంపెనీలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మన రియల్ టైమ్ అప్లికేషన్స్ లో ఈ నెంబర్ ఉండదు. ఈ నెంబర్ బదులు వాళ్ళ కంపెనీ నేమ్ పెట్టుకుంటారు. ఇప్పుడు కాగ్నిజెంట్ ఉందనుకోండి, కాగ్నిజెంట్ అని పెట్టి అక్కడ ఏంటంటే ఇది చెయ్యాలి అంటే కొనుక్కోవాలి ఇన్స్టెన్స్. మనం ఒక ఇన్స్టెన్స్ ని ఒక కంపెనీ అనేది కొనుక్కుంటూ ఉంటుంది. కొనుక్కొనేటప్పుడే సర్వీస్ నౌ వాడు అడుగుతాడు అనమాట. ఇప్పుడు కాగ్నిజెంట్ కొనుక్కోవాలనుకుంటుంది దీన్ని, ఒక సర్వీస్ నౌ ఇన్స్టెన్స్ ని కొనుక్కోవాలంటే ఏమేం కావాలనేది వాడు చెప్తాడు, సర్వీస్ నౌ వాడు చెప్తాడు. ఈ సర్వీస్ నౌ ఇన్స్టెన్స్ ఎంత పడుతుంది ఏంటి అనేది వాడు చెప్తాడు. బట్ ఈ నేమ్ అనేది మన ఈ కాగ్నిజెంట్ అడిగితే కాగ్నిజెంట్, విప్రో అడిగితే విప్రో, వీళ్ళందరూ కొనుక్కొని వాళ్ళ నేమ్ ని రిజిస్టర్ చేసుకుంటే అక్కడేమొస్తుంది, ఈ డెవ్ ఇన్స్టెన్స్ ఈ సర్వీస్ నౌ ముందు వరకు వాళ్ళ కంపెనీది వస్తుంది, రైట్? కానీ ఈ .servicenow.com అనేది ఇది కాన్స్టెంట్ అన్నమాట, ఇది మారదు. ఎందుకంటే ఈ సర్వీస్ నౌ అనే ప్రోడక్ట్ అంతే చేశాడు, వాడు ఇవ్వడమే ఇలానే ఇచ్చాడు, ఇన్స్టెన్స్ మాత్రమే మార్చుకోవడానికి, రైట్? ఇది బేసిక్ URL, రైట్? ఇది ఒకటే మామూలు ఈ URL గురించి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ ఫిల్టర్ నావిగేషన్ అనేది. ఈ ఫిల్టర్ నావిగేషన్ అంటే ఏంటంటే అప్లికేషన్స్ నావిగేషన్ అని మనం అంటాం. ఇందాక మనం ఏం చేసాము, ఇన్సిడెంట్ అని కొట్టగానే ఒక అప్లికేషన్ వచ్చింది, ప్రోడక్ట్ అని ప్రాబ్లం అని కొట్టగానే ఒక అప్లికేషన్ వచ్చింది. అవన్నీ ఈ ఫిల్టర్ నావిగేషన్, అప్లికేషన్ నావిగేషన్స్ అని అంటాం మనం, రైట్? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాము అంటే ఈ సర్వీస్ నవ్ అనేది లోగో కంపెనీ వాడికి బట్టి. కానీ ఈ లోగోని మనం మార్చేయచ్చు. ఈ సర్వీస్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, ఇప్పుడు మనకి డైరెక్ట్ గా మన సర్వీస్ నవ్ ఇన్స్టెన్స్ లో, ఒక సర్వీస్ నవ్ ఇన్స్టెన్స్ లో ఏమేమి ఉంటాయి అంటే మనకి, మీరు జావాలో చూస్తుంటారు, ఒక ప్రొడక్షన్ ఒక డెవలపర్ చేస్తాడు. డెవలపర్ చేసిన తర్వాత ఒక టెస్ట్ మూవ్ చేయాలి, రైట్? ఆ టెస్ట్ అన్ని ఫిక్స్ బగ్స్ అనే యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ కి కావాల్సిన విధంగా వచ్చిన తర్వాత మాత్రమే వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ప్రొడక్షన్ లెవెల్ కి పంపిస్తారు. ఓకే, ఫస్ట్ మనకి డెవలపర్ ఇన్స్టెన్స్ ఉంటుంది మన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో, తర్వాత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. బట్ కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి అంటే, కొన్ని కంపెనీలు టెస్టింగ్ తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా మళ్ళా వస్తుందేమో అనేసి శాండ్ బాక్స్ అని లేదా స్టేజింగ్ అని ఇలాంటి ఇన్స్టెన్స్ లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ డెవలపర్ అనేవాడు డెవలప్ చేస్తాడు, తర్వాత టెస్టర్ అనేవాడు చూస్తాడు అసలు ఏంది బగ్స్ వచ్చినాయి లేదు. ఈ శాండ్ బాక్స్ లో కూడా మళ్ళీ మల్టిపుల్ టెస్టింగ్ అన్నమాట, 2 విధాలుగా టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ చేసిన తర్వాత క్లయింట్ ఓకే పర్ఫెక్ట్ గా ఉంది, ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడరు వీళ్ళందరూ పర్ఫెక్ట్ గా ఉంది, ఇంకా శాండ్ బాక్స్ లో కూడా పర్ఫెక్ట్ గా టెస్ట్ అయిపోయింది. ఈ 2 ఎన్విరాన్మెంట్లు టెస్టింగ్. శ్రీకాంత్, నీకు తెలుసు కదా ఇది శాండ్ బాక్స్ అనేది దేనికి ఉపయోగిస్తాం? స్టేజింగ్. తెలుసు. నెక్స్ట్, ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్క్రూటినైజింగ్. కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి లక్ష్మి గారు, ఎవరైనా సరే. స్క్రూటినైజింగ్ అంటే మీకు ఐడియా ఉందా? స్క్రూటినైజింగ్ అంటే ఫిల్టర్ చేస్తుంటాం, ప్రతి దానికి సూక్ష్మంగా చూసుకొని చేస్తాం మనం. అందుకని ఇక్కడ ఈ 2 ఫిల్టర్ అయిపోయేసేసి ఏదైనా బాక్స్ ఉన్నా ఫిక్స్ అయిపోతుంది ఈ ఎన్విరాన్మెంట్ లో. తర్వాత ప్రొడక్షన్ లెవెల్లోకి మనకి సెండ్ చేస్తాం. అదే ఇన్స్టెన్స్, అదే డెవలప్మెంట్ ప్రొడక్షన్ లో చేస్తాం. ఓకే,
ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను అంటే ఈ ఎన్విరాన్మెంట్స్ అన్నమాట. సర్వీస్ నౌ ఎన్విరాన్మెంట్స్ అనేవి 4 బేసిక్ యూజువల్ గా అయితే 3 ఉంటాయి. డెవలపర్, టెస్టింగ్, ప్రొడక్షన్. బట్ ప్రొడక్షన్. బట్ కొన్ని కంపెనీస్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లైక్ యునైటెడ్ హెల్త్ గ్రూప్ కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, కాగ్నిజెంట్ లేకపోతే ఈ ఎయిర్ బస్సెస్ ఇలాంటివన్నీ మీరు మీరు ఎప్పుడైతే ఆన్లైన్ లో మీరు చూస్తున్నారో, ఎయిర్ బస్ ఉందా మీకు? అబీ బస్ ఉంది కదా, ఎయిర్ బస్ ఐడియా ఉంది కదా మీకు? మామూలుగా ఒక యాప్ అబీ బస్ లాంటిది, అది కూడా యాప్. ఏవైనా సరే మ్యాక్స్ ట్రావెలింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, రవాణా శాఖలు ఏవైతే ఉన్నాయో యుఎస్ లో కానీ యూకే లో కానీ ఏదైనా సరే, రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ అయినా సరే లేకపోతే యుఎస్ మామూలుగా ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అయినా సరే సర్వీస్ నౌ అనే టూల్ ని యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక చోటని కాదు, ఒక సినారియో అని కాదు, ఒక బేస్డ్ అండ్ కండిషన్ అని కాదు, అన్ని చోట్ల సర్వీస్ నౌని యూజ్ చేస్తున్నారు. మనల్ని టికెట్స్ మెయిన్లీ టికెట్ బుకింగ్ అయినా సరే లేకపోతే దేనికైనా సరే సర్వీస్ నౌ అనేది యూజ్ చేస్తున్నారు. మనకి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మొత్తం యూజ్ చేస్తుంది సర్వీస్ నౌ అనేది. రాబోయే తరంలో జావాని రిప్లేస్ చేయలేదు కానీ జావాతో పాటు సర్వీస్ నౌ అనేది ఫామ్ లోకి వస్తుంది. ఇప్పుడు మనకి ఏ అప్లికేషన్ అయినా చూసుకోండి జావానే బేస్ అయింది. మీరు అన్న మార్క్ రాకెట్ అనేది రిలీజ్ చేశారు కదా, ఎలన్ మస్క్ రాకెట్ ప్రైవేట్ వెహికల్, ఆ ప్రైవేట్ రాకెట్ ని యూజ్ చేశారు కదా, ఆ రాకెట్ లో కూడా జావాని యూజ్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్స్ కూడా సర్వీస్ నౌకి రాబోతుంది. సో అలాంటి యూజ్ చేసేటప్పుడు ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి 4-5 ఇన్స్టెన్స్లు కొని పెట్టుకొని లాస్ట్ ప్రొడక్షన్ ఇన్స్టెన్స్ లో వేసేసి దాన్ని పక్కా క్లయింట్ కి ఇస్తాం. రైట్, ఇవి ఎన్విరాన్మెంట్స్. సర్వీస్ లో ఎన్విరాన్మెంట్స్ ఏంటంటే డెవలపర్, టెస్టింగ్, ఇది ఆప్షనల్, ఇది ప్రొడక్షన్. దీన్ని మనం ఏమన్నాము? అప్లికేషన్ నావిగేషన్ అన్నాం. రైట్, ఇదేంటంటే ఈ సెలెక్ట్ ఇవి ఉన్నాయి కదా అండి, ఇవి సెలెక్ట్ చేసుకునేవన్నీ ఇది కంటెంట్ ప్యానల్ అంటాం. ఇది కంటెంట్ ప్యానల్ అంటాము. ఇది అప్లికేషన్ నావిగేషన్ కి వచ్చే ఇది నావిగేషన్ ప్యానల్. ఇదంతా కంటెంట్ ప్యానల్. ఇందులో మనము వేరే పెట్టుకోవచ్చు. చెప్తా అది ఏం పెట్టుకోవచ్చు, ఏం చేయొచ్చు అంటే తర్వాత చెప్తా. జస్ట్ మీకు ఈ స్క్రీన్ మీకు అలవాటు కావాలి. చాలా మంది అంటారు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, మీకు ఎవరు లాగిన్ అయినా సరే ఆ లాగిన్ అయినా చూపించేది ఇది అన్నమాట, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేది. రైట్, ఇది ఉంది కదా పక్కనే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర ఉన్నది గ్లోబల్. మనం సర్వీస్ నౌలో గ్లోబల్ మనం అప్లికేషన్స్ అన్నిటిని క్రియేట్ చేస్తామని చెప్తా ఉన్నాను. ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఒక స్కోప్ ఉంటుంది. ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే అప్లికేషన్ స్కోప్, ఇదంతా ఈ అప్లికేషన్ అంటే ఏంటి? గ్లోబల్ స్కోప్ అన్నమాట. ఓకే, యా, ఇప్పుడు మీరు ఈ సెర్చ్ అనుకోండి, ఇది ఏంటంటే గ్లోబల్ అన్నమాట. మీకు ఏది కావాలన్నా ఈ గ్లోబల్ సెర్చ్ లో పెట్టామనుకోండి. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం కావాలి, ఇప్పుడు ఇన్సిడెంట్ కావాలి అనుకోండి, ఐఎన్సి అని కొట్టాను అనుకోండి. ఐఎన్సి అని కొట్టంగానే ఐఎన్సికి సంబంధించిన ఏది ఎక్కడుందో గ్లోబల్ గా సెర్చ్ చేసి మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇన్సిడెంట్స్ అని తీసుకున్నాను నేను. ఈ ఐఎన్సి అనేది, ఈ ఐఎన్సి నెంబర్ అనేది మీరు సెర్చ్ చేశారు అనుకోండి గ్లోబల్ గా, ఎందుకు చెప్తున్నానంటే ఇంత స్ట్రెస్, ఇంత ఎలాబొరేటెడ్ గా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, రేపు మీరు ఎక్స్పీరియన్స్ అయినా సరే లేకపోతే మీరు జాబ్ లోకి వెళ్ళినప్పుడే క్లయింట్ దగ్గర మీరు మాట్లాడాల్సి వస్తుంది. క్లయింట్ దగ్గర మాట్లాడాల్సి వస్తున్నప్పుడు మీరు కొన్ని పదాలు వాడాలి. గ్లోబల్ సెర్చ్ గా మనం సర్వీస్ నౌ ప్రొవైడ్స్ సమ్ గ్లోబల్ సెర్చ్.
టు రెడ్యూస్ ద టైం. ఈ గ్లోబల్ సెర్చ్ లో మనం వాడతాము. ఈ అప్లికేషన్ నావిగేషన్ లో క్లయింట్ అడుగుతాడు అనమాట మిమ్మల్ని. ఏమడుగుతాడు? నాకు ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను, అప్లికేషన్ అనేది ఎక్కడ ఉందో చూస్తాడు. వాడికి తెలియదు, ఇప్పుడు ఏమీ తెలియదండి. ఇప్పుడు మీకు జావా కూడా తెలియదు. ఒక చిన్న మామూలుగా ఒక ఫార్మర్ కి ఏమీ తెలియనప్పుడు వాడు అడుగుతాడు. అడగగానే వాడికి ఏం తెలుసు? కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుసు, కానీ వాడికి ఎక్కడికి వెళ్ళి ఎతకాలి అని చెప్పాలనుకో మనము. మీకంటే స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను, బట్ అన్ని సందర్భాల్లో తెలియదు వాళ్ళకి. అప్లికేషన్ నావిగేషన్ లో తిరిగి చూడండి అని అంటున్నాం అనుకోండి, వాళ్ళకి చెప్పగలగాలి. మీరు అప్లికేషన్ నావిగేట్ మీరే హ్యాజ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా కానీ లేకపోతే డెవలపర్ గా కానీ మీరు అప్లికేషన్ నావిగేషన్ చెప్పగలగాలి, రైట్? ఇంకోటి, క్లయింట్ అడుగుతాడు, నాది టెస్టింగ్ ఎన్విరాన్మెంటా, డెవలపర్ ఎన్విరాన్మెంటా, లేకపోతే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటా అనేది చెప్పేది ఏంటో చెప్పనా? ఇదిగో ఇది లోగో పక్కన ఏదైతే ఉంటుందో దాన్ని మనం బేస్ చేసుకొని ఇది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ చేయొచ్చా, లేకపోతే డెవలపర్ చేయొచ్చా, లేకపోతే శాండ్ టెస్టింగ్ బాక్సా, ఇవనేది చెప్తాం క్లయింట్. ఇప్పుడు ఎయిర్ బస్ క్లయింట్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం తెలియదు. వాడికి ఏం తెలియకపోతే వాడు అడుగుతాడు క్లయింట్. ఏది మెయిన్ సిఇఓ వచ్చాడు అనుకోండి, సరే మనం ఇన్ని ఇన్స్టెన్సులు కొన్నాం కదా, 4 ఎన్విరాన్మెంట్ అని చెప్పాను కదా. ఏం 4 ఎన్విరాన్మెంట్? ఈ 4 ఎన్విరాన్మెంట్లు అని చెప్పాను కదా. నాకు ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నానో నేను తెలుసుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఈ ఎన్విరాన్మెంట్ ఇది. దీన్ని మనం ఎలా మేనేజ్, ఇది చెప్తా, ఇది ఇట్లా ఉంటుంది. దీన్ని మీరు మార్చుకోవాలి అనుకున్నాము, మార్చుకోవాలి ఈ సర్వీస్ మేనేజ్మెంట్. నేనేం చేస్తానో తెలుసా? బేసిక్ కాన్ఫిగ్, ఇక్కడ బేసిక్ అని కొట్టగానే బేసిక్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదా, నేనేం చేస్తాను, హలో లక్ష్మి గారు వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ డెవలపర్ అని పెట్టాను కదా, సిస్టమ్ అవును, డెవలపర్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. ఇక్కడ డెవలపర్ ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ అనేది వస్తుంది. మీరేం లేదు, మనం ఏం చేయక్కర్లా, జస్ట్ ఇక్కడి నుంచి కిందకి రాగానే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి పదము మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నేను టెస్టింగ్ అని కొట్టాను కదా, టెస్ట్ అని కొట్టాను కదా, నేను కిందకు వచ్చేసా అంటే ఏంటి? ఆన్ చేంజ్ అయింది అని అర్థం. ఆన్ చేంజ్ అయినది దాని అర్థం. ఓకే, టెస్టింగ్ నేనేం చేయలేదు, ఆన్ చేంజ్ అయినది దాని అర్థం. తర్వాత మీకు ఎందుకు చెప్తున్నా అనేది కూడా అర్థం అవుతుంటుంది. ఈ టెస్టింగ్ అని పెట్టాను కాబట్టి ఇక్కడ టెస్టింగ్ అయింది, ఇది ఎన్విరాన్మెంట్ అవుతుంది. మనము ఇది బేస్డ్ ఆన్, ఇదేం చెప్పాను? కంపెనీ లోగో అని చెప్పాను మీకు, రైట్? ఈ కంపెనీ లోగో అనేది నేను మార్చుకోవచ్చు దానికి కూడా. ఆ కంపెనీ లోగో అనేది నేను చెప్తాను ఇప్పుడు ఎలా మార్చాలి. బేస్డ్ ఆన్, ఇప్పుడు విప్రోలోనే 10 గ్రూపులు ఉంటాయండి, 10 కంపెనీలు ఉంటాయండి. విప్రోని వేరే వాళ్ళకి, ఇప్పుడు విప్రోలో ఏం చేస్తుంది, మనకి సబ్బులు, షాంపూలు ఇవన్నీ చేస్తుంటది కదా. అంటే డొమెస్టిక్ గా ఏవైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో అదొక ఎన్విరాన్మెంట్. అలానే హాస్పిటల్ కి సంబంధించినవి కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అలాంటి ఎన్విరాన్మెంట్. అంటే కంపెనీలోనే కొన్ని లోగోస్ ఉంటాయి, ఆ లోగోస్ ను కూడా మనం ఇప్పుడు అర్థమైపోయిందా? ఇదేమో మనం ఎక్కడ ఉంటామని చెప్పేది. ఇది ఒక లోగో, బ్యానర్, బ్యానర్ అంటాం. ఇది అప్లికేషన్ నావిగేషన్. ఇప్పుడు ఇదేంటంటే యూజర్ మెనూ, నువ్వు ఎవరైతే లాగిన్ అయ్యాడో వాడి గురించి చెప్తుంది అనమాట సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఇది గ్లోబల్ గా సెర్చ్ చేసేది. గ్లోబల్ గా సెర్చ్. ఎస్,
ఇది టాగుల్ కనెక్టెడ్ సైడ్ బార్ అని ఉంది. మీకు Yeah. ఇది చూడంగానే మీకు అర్థమైంది. ఆ మెసేజెస్ లోగో ఉంది అక్కడ. మీరు ఏదైనా మెసేజ్ చేయాలనుకోండి, ఎవరికైనా మెసేజ్ చేయాలి అని అనుకోండి, మీరు మెసేజ్ చేయాలి అని అనుకుంటే వేరే ఒక్క నిమిషం. ఇక్కడ యూజర్ అన్నారు, ఇది కొట్టంగానే ఏమొచ్చింది, ఎవరికైతే వెళ్ళాలో ఇప్పుడు ఎబిల్ ట్యూటర్ అని ఉందని ఎవరికైతే చేయాలనుకుంటున్నామో అక్కడ యాడ్ యూజర్ అంటే, యూజర్ అంటే వేరే వాడికి, వేరే యూజర్ వాడికి నేను చెయ్యాలి అనుకుంటే ఏబి కొట్టంగానే ఇది వచ్చేసి. ఇది చూసారా, ఇన్నే మనం ఆటో కంప్లీట్ బాక్స్ అని అంటాం మనం. ఓకే. ఆటో కంప్లీట్ అంటే ఇప్పుడు నేను ఒక గూగుల్లో సెర్చ్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఒకటి గూగుల్లో సెర్చ్ చేశాను, జీ అని కొట్టంగానే ఎం అని వచ్చిందా, దాని కింద ఏమేమి వచ్చినాయి, జీకి సంబంధించి అన్ని రిలేటెడ్. సెర్చింగ్ అన్ని. ఎస్, ఇలాంటివే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. ఆటో కంప్లీట్ దానికి ఏం చేయాలి సర్వీస్ నౌలో, ఓకేనా, అది చెప్తాను. శ్రీకాంత్ నీది మ్యూట్ చేయి. ఓకే, లక్ష్మి గారు విన్నారా? వినిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఏబి అని కొట్టంగానే కిందకు వచ్చింది అనుకోండి, పదాలన్నీ గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ ఆటో కంప్లీట్ అనేది వస్తుంది మీకు. ఆటో కంప్లీట్ కొట్టంగానే ఎబిల్ ట్యూటర్ అనేది కనపడింది. అట్లానే దాన్ని ఆటో కంప్లీట్ అంటాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఫిల్టర్ ఇది ఉన్నది కదా మనకి, ఇది కొట్టంగానే ఇది చార్టింగ్ అన్నమాట. మనం ఏదైతే ఇక్కడ చాట్ చేస్తామో ఆ చాటింగ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్తాను, అది అన్ని ప్రాక్టికల్ గా చెప్తాను మీకు. ఏంటంటే ఫస్ట్ పరిచయం చేస్తున్నాను ఈ టూల్లో ఏమేమి ఉన్నది అనేది. ఓకే, ఇది సెట్టింగ్. ఓకే, ఈ సెట్టింగ్ లోనే మనం అంతా చేస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ జనరల్ గా ఒక డెవలపర్ అనేవాడు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్తాడు, రైట్? ఇప్పుడు నేను ఇదన్నీ మూసేసానండి, ఇవన్నీ తీసేసాను, మొత్తం తీసేసాను. ఇప్పుడు మీకు ఏమొచ్చింది ఇక్కడ, సిస్టమ్ అనేది ఏమైంది, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర అంత ముందు ఒకటి ఉంది, రైట్? గ్లోబులు అవన్నీ ఉన్నాయి. ఇందాక మీకు ఒక పదం చెప్పాను కదా, గ్లోబుల్ అంటే గ్లోబుల్ లో అప్లికేషన్ ఉంది కాబట్టి ఆ గ్లోబుల్ అని. మనం ఏ అప్లికేషన్ లో ఉన్నామని చెప్పేది గ్లోబుల్, ఈ అప్లికేషన్. షో అప్లికేషన్ పిక్కర్ ఇన్ హెడర్ అని కొట్టాను అనుకోండి, ఇలా నేను ఎనేబుల్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లోజ్ చేయండి, ఇది గ్లోబల్ అప్లికేషన్ లో ఉంది, రైట్? కానీ నేను ఇందాక ఏం చెప్పాను, అప్లికేషన్ అంటే ఏంటి, మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్, మల్టిపుల్ మాడ్యూల్స్. అట్లానే ఇక్కడ మనం అప్లికేషన్స్ అని కొట్టామనుకోండి, ఇక్కడ ఇంతవరకు అప్డేట్స్ ఉంటాయి. ఈ గ్లోబుల్ లోనే మనం అప్డేట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చేంజ్ మేనేజ్మెంట్ అనుకోండి, ఈ గ్లోబుల్ ఉంది అనుకోండి, గ్లోబుల్ లో చేసామనుకోండి, ఇప్పుడు నేను ఏ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఈ గ్లోబుల్ లోనే నాకు ప్రత్యేకంగా నేను ఒకటి పెట్టుకోవాలనుకున్నాను, నేను ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తాను. ఈ డిఫాల్ట్ గా అప్డేట్ సెట్ అని ఉంటుంది, ఇప్పుడు నేను ఏం చేశాను, షో అప్డేట్ పిక్కర్ ఇన్ హెడర్ అని కొట్టాను. ఇది కొట్టంగానే ఇది వచ్చిందా? ఇక్కడ మనం ఏదైనా సరే అండి, సర్వీస్ నౌలో మనం ఫస్ట్ ఒక అప్డేట్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ అప్డేట్ సెట్ అంటే ఏంటంటే ఒకటి ఓపెన్ చేసేసి మనము ఏది చేసినా సరే ఒక దాంట్లో క్యాప్చర్ కావాలి.
నేను ఇదేం అప్డేట్ సెట్ ఏం పెట్టలేదు అనుకోండి, మొత్తం గ్లోబల్ గా అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోతుంది. దీని ఇప్పుడు ఒక టీమ్ లో పని చేస్తున్నాము అంటే నువ్వు చేసింది వేరే వాడికి ఇంపాక్ట్ కాకూడదు. అంటే నువ్వు ఏదైతే చేసావు అనుకో వాడికి ఇంపాక్ట్ అయిపోయేసేసి వాడిది ఖరాబ్ అయిపోతుంది. సో టు ప్రివెంట్ దట్ కైండ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్ ది అప్డేట్ సెట్స్ అన్నమాట. ఒక సెట్ లో నేను ఒక సెట్ లో ఉన్నాను, నేను ఒక సెట్ లో పని చేశాను అనుకోండి, ఆ సెట్ కి మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది. వేరే వాడు వేరే అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకుంటాడు. కానీ ఇవన్నీ గ్లోబల్ గానే ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్ సెట్స్ అనేది ఏంటి అనేది చూడండి. అప్డేట్ సెట్, ఈ అప్డేట్ సెట్స్ అనుకోండి, మీరు అంటారు ఇందులో ఇది గ్లోబల్ గా ఉంది, నేనేం చేశాను ఇంకొక అప్డేట్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. నేను ఒక న్యూ క్రియేట్ చేస్తున్నాను. న్యూ క్రియేట్ చేసినప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ C1 అని పెట్టాను, రైట్? C1 అని పెట్టంగానే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే మీరు ఇక్కడ ఉన్నది కదా గ్లోబల్ లో ఏమని వచ్చింది? C1 అని వచ్చింది. C1 గ్లోబల్. ఇప్పుడు మీ ఇక్కడ ఒక ఈ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ఏంటంటే ఇన్ఫో మెసేజ్. మారిపోయింది. నేను ఎప్పుడైనా నేను ఒక పదం చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఇందాక వచ్చింది ఒక మార్క్ మెసేజ్, దాన్ని ఏమంటామంటే మారింది అని చెప్పాను కదా, ఇన్ఫో మెసేజ్ అంటాం. ఆ ఇన్ఫో మెసేజ్ అనే పదం, ఈ పదం ఎందుకు వాడాననే తర్వాత మీకు చెప్తాను, రైట్? ఈ మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్ ద్వారా మనకి ఏమొచ్చింది? ఓకే, ఈ కరెంట్ అప్డేట్ సెట్ ఏముంది, ఇది ఉంది, స్లీలో ఉంది, రైట్? దీన్ని మనం ఏం చేసాము అంటే ఇక్కడ ఇవన్నీ చెప్తాను, తర్వాత చెప్తాను. ఇవన్నీ ఈ ప్యానల్ అయిపోయినాయండి మీకు ఈజీగా. ఎందుకంటే ద బెస్ట్ ప్రాక్టీస్, మీరు ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి మీరు వర్క్ చేయాల్సింది ఈ ప్యానల్ మీద మాత్రమే ఉంటుంది. ఈ ప్యానల్లో చాలా మంది సర్వైవల్ కావాలి అంటే సర్వీస్ నౌ అనేది నేను ఒకటి చిన్నగా చెప్తాను వినండి. సర్వీస్ నౌ లో 4 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పట్టుకుంటే సర్వీస్ నౌ లో ఈజీగా ఇంటర్వ్యూస్ క్యాచ్ చేయొచ్చు, రైట్? ఓకే. బట్ మనం వర్క్ చేసేటప్పుడు మాత్రము చాలా చాలా ఫోకస్ గా చేయాలి. ఎందుకు అంటే ఈ అప్డేట్ సెట్ అనేది కానీ క్రియేట్ చేయకపోతే మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. మీకు ఇంకోటి చెప్తున్నాను, సర్వీస్ నౌ ప్రతిదీ డబ్బులతో కూడుకున్న పని. సర్వీస్ నౌ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేశానని చెప్పాను కదా మీకు. ఆ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసింది, ఏం ప్రొవైడ్ చేసింది? టేబుల్స్ అన్ని ప్రొవైడ్ చేసింది కదా. వాటికి డబ్బులు ఛార్జ్ చేస్తుంది. ఈ ఇన్స్టెన్స్ కొనుక్కున్నాం అనుకోండి, 4 ఇన్స్టెన్స్లు కొనుక్కున్నాం, ఒక్కొక్కటి లాక్స్ లో ఉంటుంది, ఒక్కొక్కటి లాక్స్ లో ఉంటుంది, రైట్? ఇప్పుడు నేను ఒక కస్టమ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను అనుకోండి, మీకు ఇందాక ఫస్ట్ డయాగ్రామ్ లో ఏం చెప్పాను? ఒక రెక్టాంగిల్ బాక్స్ క్రియేట్ చేసి పైన ITSM అనేది ఒక మెయిన్ ఒక సూట్, ఇంకోటి ఏం చేశాను, ఒక కస్టమ్ అప్లికేషన్, దాని తర్వాత HRSD అనేది పెట్టాను. అవి చేసేటప్పుడు కింద టేబుల్స్ అని చెప్పాను కదా, ఆ టేబుల్స్ అనేది మనం ఒక కస్టమ్ టేబుల్ క్రియేట్ చేసామనుకోండి, ఆల్రెడీ టేబుల్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఏమేమి టేబుల్స్ ప్రొవైడ్ చేసింది? ఇందాక మనం చూసామే, ఇన్సిడెంట్, ప్రాబ్లము, చేంజ్, ఇలాంటివన్నీ టేబుల్స్ లో అవే టేబుల్స్. ఆ టేబుల్స్ నే మనం ఇక్కడ చూపిస్తున్నాము. ఇది మాడ్యూల్స్ రూపంలో చూపిస్తున్నాం అనమాట. ఇట్లా ఇవన్నీ రికార్డ్సే. మీరు ఒక్కసారి ఓపెన్ చేశాను అనుకోండి, ఈ లోకల్ అప్డేట్స్ అనేది ఓపెన్ చేశాను కానీ అదొక టేబుల్లో స్టోర్ అయ్యింది, ఈ టేబుల్లో స్టోర్ అయిపోతుంటుంది.
ఇట్లా దీన్ని మనం ఏమంటామంటే చూడండి అన్నిట్లో ఇప్పుడు ఇదేముంది C1 చేంజింగ్ డిఫాల్ట్ ఇవన్నీ ఏముంది రికార్డ్స్ అని ఉంది. రికార్డ్స్ యా ఈ రికార్డ్స్ ని దీన్ని మనం ఎలా చూస్తున్నాం టేబుల్ దీన్ని ఎలా చూస్తున్నామంటే ఒక లిస్ట్ గా చూస్తున్నామా రికార్డ్స్ ఆఫ్ లిస్ట్ అంటున్నామా C1 అనే ఒక రికార్డ్ ఉంది, చేంజ్ అనేది రికార్డ్ ఉంది, డిఫాల్ట్ అనేది ఒక రికార్డ్ ఉంది, మళ్ళీ డిఫాల్ట్ అనేది ఒక రికార్డ్ ఉంది. ఇలా చూసే దాన్ని మనం లిస్ట్ వ్యూ అంటాం. ఓకే లిస్ట్ వ్యూ కాకుండా నేను ఒక రికార్డ్ మీదకి వెళ్ళి రికార్డ్ ని కొట్టా, ఆ రికార్డ్ లో ఉన్న డేటాని మొత్తాన్ని మనకి చూపిస్తుంది. అంటే ఇది ఒక ఫామ్ వ్యూ. ఓకే ఫామ్ వ్యూ, లిస్ట్ వ్యూ, ఫామ్ వ్యూ, లిస్ట్ వ్యూ. నెక్స్ట్ దీనికి కింద ఉన్నాయి చూడండి ఇవి, ఇది రిలేటెడ్ రికార్డ్స్ వీటికి సంబంధించి. ఓకే రిలేటెడ్ లిస్ట్ అంశం, రిలేటెడ్ లిస్ట్ లింక్స్. ఓకే నాట్ లింక్స్, రిలేటెడ్ లింక్స్ ఇవి. ఓకే చెప్పాను కదా సర్వీస్ నౌలో టెర్మినాలజీ చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ అనేది నేను చెప్తాను లాస్ట్ లో, ఒక 10 నిమిషాల్లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమేమి చెప్పానో చెప్పనా, ఒక్కసారి రివర్స్ అయినా లేకపోతే కంటిన్యూ అవ్వనా? ఇన్స్టెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి కదా, ఇన్స్టెన్స్ URL లో ఉంటుంది అవి. హలో మళ్ళా చెప్తాను వినండి, ఒక 5 minutes అంతే, ఓవర్ వెళ్ళిపోతాను. రైట్? ఓకే ఓకే. ఇది మనం ఒక URL అనుకున్నాం అనుకోండి. ఈ URL లో ఏంటంటే ఇది ఒక ఇన్స్టెన్స్, డేవ్ నుంచి ఒక ఇన్స్టెన్స్ ఇక్కడ దాకా ఉండేదేమో ఇన్స్టెన్స్ నెంబర్ అంటాం మనం. రైట్? బట్ బేస్డ్ ఆన్ ఏదైనా ఒక కంపెనీ కొనుక్కుందనుకోండి, కంపెనీ నేమ్ ఆ కంపెనీ నేమ్ గా మారిపోతుంది. అది రిజిస్టర్ చేసి ఇస్తాడు, సర్వీస్ వాడే చేసి ఇస్తాడు మనకి. రైట్? ఇలాంటివి ఎన్ని ఇన్స్టెన్స్లు ఉంటాయి మనకి? 4. థర్డ్ ఆప్షన్ అండి. ఓకే ఓకే. స్టేజింగ్ అనేది ఆప్షన్, డెవలపర్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. ప్రతి దానికి ఒక్కొక్క ఇన్స్టెంట్, ఒక్కొక్క ఇన్స్టెన్స్. రైట్? దాని తర్వాత మనం ఏం చెప్పుకున్నాము, ఇది అప్లికేషన్ నావిగేషన్, ఇది అప్లికేషన్ నావిగేషన్, ఇది కంటెంట్ ప్యానల్, అండ్ దిస్ ఇస్ ద బ్యానర్, దిస్ ఇస్ ద గ్లోబల్ సెర్చ్. ఇది గ్లోబల్ సెర్చ్. ఏంటి ఇది లోగో ప్లస్ దిస్ ఇస్ ద ఎన్విరాన్మెంటల్ చూపిస్తుంది, అంటే ఏ ఎన్విరాన్మెంట్ మనం ఉన్నాము చేస్తుంది మనకి. దాన్ని కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా. బేసిక్ కాన్ఫిగరేషన్ అనేది కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి పెట్టేస్తాం, చేంజ్. ఇలా చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇది టాగిల్ కనెక్టర్ లో మనం వేరే వాళ్ళతోటి చాట్ చేసుకొని కనెక్ట్ అవ్వడానికి. ఇక్కడ ఇదేమంటాము, సెట్టింగ్స్ లో మనం అన్ని డెవలపర్ యాజ్ ఏ గ్లోబల్. మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఇది గ్లోబల్ అనుకోండి. ఈ గ్లోబల్ కే మనం పిక్కర్ అంటే ఏంటంటే మనకి చూపిస్తుంది. అవును, షో చేస్తుంది మనకి ఏదైతే అప్డేట్, ఏదైతే ఏ స్కోప్ లో ఉన్నాం, మన గ్లోబల్ అదర్వైజ్ ఎక్కడున్నామా చెక్ చేస్తుంది. అవును. ఇప్పుడు మీకు చెప్పాను కదా అప్లికేషన్స్ అంటే, స్కోప్స్ అంటే ఏంటి, ఒక స్కోప్ అప్లికేషన్స్ అంటే ఏంటి, మల్టిపుల్ అప్డేట్ సెట్స్ ఉంటాయి. ఓకే. ఆ మల్టిపుల్ అప్డేట్ సెట్స్ ఏంటంటే మనం ఇలా ఇది అప్డేట్ సెట్స్ ఇలా చూడండి, మల్టిపుల్ గా ఉన్నాయి. అక్కడ పేజెస్, ఒక పేజీ, 2 పేజెస్ ఇలాగా ఉన్నాయి. అంటే అది మల్టిపుల్ అప్డేట్ సెట్స్. ఇది గ్లోబల్ అప్లికేషన్. ఇది అప్లికేషన్ పిక్కర్, అప్లికేషన్ లో ఉన్న అప్డేట్ సెట్స్ పిక్కర్ ఇది. ఓకే. బట్ మీరు చాలా జాగ్రత్తగా మనం ఏం చేస్తాము అంటే, అప్లికేషన్ దగ్గరికి మనం ఏం చేస్తాము అంటే, మన అప్లికేషన్ దగ్గరికి వెళ్ళాం బేసిక్ గా.
ఓన్లీ అప్డేట్స్ అయితే అప్డేట్ సెట్స్ కే మీరు ఏ టాస్క్ వచ్చినా సరే, ఒక టాస్క్ మీ దగ్గరికి వచ్చింది అంటే ఫస్ట్ ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేసేస్తాడు. ఓకే. ఆ అప్డేట్ సెట్ అనేది క్రియేట్ చేసేసి మీరేం చేస్తారు, దాన్ని ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు. అవును, సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, దాన్ని చెక్ చేసుకోవాలి ఒకసారి. యా, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా టైమ్స్ చాలా మంది ఏంటంటే అసలు అదొక పెద్ద వరస్ట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాగానే ఒక టాస్క్ రాగానే నేను ఒక పని ఇచ్చాను అనుకోండి, ఆ పని రాగానే ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేసేయాలి. ఆ అప్డేట్ సెట్స్ ఇలా పిక్ చేసుకుంటారు. ఇంకోటి ఉంది, దీన్నే అక్కడే చేసేస్తాం మనం. అప్డేట్ సెట్స్ ఉన్నాయి కదా, లోకల్ అప్డేట్ సెట్స్ అని పోతాం. యా, మనం ఏదైనా అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలి అంటే లోకల్ అప్డేట్ సెట్ క్రియేట్ పోయేది ఒకటి క్రియేట్ చేసి ఒకటి న్యూ అనేది క్రియేట్ చేస్తే ఇదిగోండి సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అని ఉంటుంది. ఓకే ఓకే, ఇది అదర్ వే. ఓకే ఓకే, ఇది ఆటోమేటిక్ అలా అయినా మార్చుకోవచ్చు. యా, మార్చుకోవచ్చు. బట్ మనకి పద్ధతిగా పోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. మళ్ళా మేక్ ది సబ్మిట్ కరెంట్ అన్నారు, బట్ ఇక్కడ మళ్ళా వచ్చిందా లేదా చెక్ చేయాలి మనం. ఓకే, ఇది అప్డేట్ సెట్స్. మీకు చెప్తాను అప్డేట్ సెట్స్ ఎందుకు క్రియేట్ చేసామనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు. అర్థమైంది. ఒక ఇది గ్లోబల్ గా ఉంది, కానీ నువ్వు ఈ 10 టీమ్ లో 16-17 మంది ఉన్నప్పుడు అందరినీ కలిపేసిపోతుంది. అట్లా కాకూడదు. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఒక దాంట్లోనే చేసేసి దాన్ని అప్డేట్ చేస్తాం. ఓకేనా? ఇలా మనకి ఈ అప్డేట్ సెట్స్ ఇవి క్రియేట్ చేస్తాం. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉన్నాం కదా, దీనికి పైకి రాగానే ఏమొచ్చింది, యూజర్ మెనూ. ఇప్పుడు నేను ఇది కొట్టగానే ప్రొఫైల్ అని వచ్చిందా, లాగౌట్ వచ్చిందా. లాగౌట్ అంటే మీకు తెలిసింది, లాగౌట్ అయిపోయింది. ప్రొఫైల్ అన్నారు అనుకోండి, వీడి ప్రొఫైల్ చూస్తా నేను ఇప్పుడు. ప్రొఫైల్ ఏమొచ్చింది, సిస్టమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కన్కాట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇంకోటి కన్కాటినేషన్ అనేది నేను ఎందుకు చెప్పాను అనేది కూడా గుర్తుపెట్టుకోండి. టైటిల్ అంటే ఈ పైది కిందది ఫస్ట్ టైం లాస్ట్ టైం టైటిల్ అయ్యేసేసి ఇక్కడికి వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్స్ అని కొట్టాను అనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇది చూద్దాము. ఈ సిస్టము, ఈ అడ్మినిస్ట్రేటర్, ఒక్క నిమిషం అన్ని వ్యూ లో పెడదాం. ఇది వాడి యొక్క ప్రొఫైల్ పూర్తిగా. నేను ఎలా వెళ్ళాను ఇక్కడ, దీన్ని మనం ఏంటంటే కాంటెక్స్ట్ మెనూ అంటామండి. ఓకే ఓకే, ఇది కాంటెక్స్ట్ మెనూలోకి పోతే వ్యూ అని ఉంది కదా, డిఫాల్ట్ వ్యూవా లేకపోతే ఇవన్నీ వ్యూస్ ఎందుకు క్రియేట్ చేస్తారు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, కాంటెక్స్ట్ మెనూలోకి వెళ్ళేసేసి మనము వ్యూ లోకి పోయేసేసి ఈ డిఫాల్ట్ వ్యూ పోయాము. ఈ డిఫాల్ట్ వ్యూ పోతే అన్ని వచ్చేస్తున్నాయి, డిఫాల్ట్ ఏమైతే ఉన్నాయో అన్ని. రైట్, వీడి అవుట్లుక్, వీడి టైం ఏంటి, వీడి డిపార్ట్మెంట్ ఏంటి, అన్ని మనం ఇక్కడ చూసేస్తాము. వీడి పాస్వర్డ్ మార్చుకోవచ్చు. రైట్, ఇది మీకు ఈరోజు ఓవరాల్ వ్యూ ఇచ్చాను మీకు. రేపటి నుంచి రేపు స్టార్ట్ చేస్తాను. అప్డేట్ సెట్స్ క్రియేట్ చేసి
ఆ అప్డేట్ సెట్స్ లో. దాని తర్వాత యాక్చువల్గా మీకు ఏం చెప్పాను, ప్లాట్ఫామ్ అనేది చెప్పాను కదా, ప్లాట్ఫామ్. టేబుల్స్ అప్లికేషన్. మీరు సర్వీస్ నౌ లో పదాలు గుర్తు పెట్టుకోండి అని ఇందాక నేను చెప్పాను. ఒకటి యాడ్ ఇన్ఫో మెసేజ్, ఒకటి ఇన్ఫో మెసేజ్, ఒకటి నెక్స్ట్ ఆన్ చేంజ్. నేను అది కింద సేవ్ చేయకుండానే డైరెక్ట్ గా అక్కడ సేవ్ అయిపోయింది చూసారా. అవునవును. దాన్ని ఏమంటాను, ఆన్ చేంజ్ అన్నాను. 2 నెక్స్ట్ ఈ పదాలన్నీ గుర్తు పెట్టుకోని చెప్పాను కదా, ఇవి ఉన్నాయి కదా లోగోస్ అన్ని ఏంటనేది. యూజర్ ప్రొఫైల్ లో వీడి యొక్క కంపెనీ పేజ్ చూద్దాం. ఓకే, వీడేంటి సిస్టమ్ ప్రొఫైల్, ఈ సిస్టమ్ ప్రొఫైల్ లోకి వెళ్ళంగానే ఇవి కనపడ్డాయి. ఇక్కడికి వెళ్ళిపోయాం మనము. ఇక్కడ వెళ్ళిపోగానే వీడిది మనం ఏం చేయొచ్చు, డిఫాల్ట్ గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మీకు ఇంకోటి చెప్పాను, ఏం చెప్పాను, ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ, ఫామ్ వ్యూ అని చెప్పాను. లిస్ట్ వ్యూ అంటే ఏం లేదండి, రెగ్యులర్ గా మనం వాడే పదం వాడతాం అనమాట. రెగ్యులర్ గా లిస్ట్ అంటే ఏంటి, మల్టిపుల్స్ రికార్డ్స్. దీన్ని లిస్ట్ వ్యూ అంటాం. రెగ్యులర్ గా మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు క్లయింట్ అడుగుతాడు, నాకు లిస్ట్ వ్యూలో 3 రికార్డులు కనపడాలి, ఫామ్ వ్యూలో మాత్రము నాకు వేరేది కనపడాలి అని అంటారు. పదాలు చాలా గట్టిగా పట్టుకోవాలి మీరు. ఓకే, ఇది లిస్ట్ వ్యూ. దీన్ని కానీ మనం ఓపెన్ చేస్తే ఫామ్ వ్యూ వస్తుంది. ఇది మీకు ఈరోజు క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది బానే. ఇది మీకు ఒక ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ ఈ ఇన్స్టెన్స్ ని ఎలా చేస్తామనేది పరిచయం చేశాను. అసలు ఈ టూల్ అంటే ఎలా ఉంటుంది, ఈ యూజర్ ఫేస్ ఇంటర్ఫేస్ ఎందుకు ఉపయోగించడం అనేది, రైట్? ఇప్పుడు ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. మీకు కనపడుతుంది కదా నేను చేసేదంతా? చూస్తూ ఉండండి, నేను ఏం చేస్తున్నాను. ఈ URL అనేది మీకు పింగ్ చేస్తాను. ఈ URL లో మీరు రిజిస్టర్ అవుతారు. రిజిస్ట్రేషన్ మీకు తెలుసు. రిజిస్ట్రేషన్ ఏమేమి అవుతారు చెప్తాను ఇప్పుడు. ఆ రిజిస్టర్ అవ్వగానే మీకు తెలిసిందే, ఆడ ఏమి ఉండదు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్యాప్చా, సైన్ అప్, ఇది కొట్టేసేసి సైన్ అప్ కొట్టండి. కొట్టగానే ఏమొస్తుంది నాకు చెప్పండి. ఇది అవ్వగానే మీకు డెవలపర్ ఇన్స్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు ఇది ఉంది కదా, ఈ ఇన్స్టెన్స్ అయిపోయిన తర్వాత మీకు ఏమొస్తుంది అంటే, ఇలా ఇది లాగౌట్ చేశాను అనుకోండి. ఇది లాగౌట్ చేస్తే
నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా వస్తుంది. యూజర్ నేమ్ ఒకటి ఎస్. పాస్వర్డ్ ఒకటి వచ్చేసేసి కింద కన్ఫర్మ్ పాస్వర్డ్స్ అని వస్తాయి. ఓకే. ఏ పాస్వర్డ్ లేకపోతే అలా. ఓకే. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు చెప్పేస్తాను మీకు URL ఇచ్చేసేసి మీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేశారనుకోండి మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చేస్తాను. ఈ రిజిస్ట్రేషన్ అయినప్పుడు దాని తర్వాత మీకు టోటల్ గా ఈ ప్యానల్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే. నావిగేషన్ డాట్ అనేది. ఓకే, ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు జస్ట్ నేను ఈరోజు మీకు చేసింది ఏంటంటే జస్ట్ ఇది మీకు పరిచయం చేశాను. మీకు ఇది ఎందుకు టూల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము మొన్న ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను కదా లాస్ట్ లో మీకు ఒకటి చెప్పాను గుర్తుందా, జావా స్క్రిప్ట్ గురించి. వేర్ అనే కీవర్డ్ అవుతుంది. మనము ఆ రోజు మీకు ఒకటి చెప్తున్నప్పుడు రంజితో ఎవరు అడిగారు ఎడిటర్స్ ఉన్నాయా, మనం ఎలా రాసుకుంటాం, ఎలా చెక్ చేసుకుంటాం. అవునవును. స్క్రిప్ట్స్ అనేది స్క్రిప్ట్స్ కొట్టండి, స్పేస్ కొట్టండి, స్ప్లిట్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. రన్ జావా స్క్రిప్ట్ అని ఉంది. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు వేర్ a is equal to 1 అన్నాను, వేర్ b equal to 2 అన్నాను, వేర్ c equal to a plus b. ఇది రాసుకోండి, gs డాట్ ప్రింట్ ఆఫ్ c. సమ్ ప్లస్ c. gs డాట్ ప్రింట్ అన్నా ఇక్కడ రన్ చేస్తా, మీకు అన్ని తెలిసిపోతాయి. ఇప్పుడు మీరు టూల్ చూస్తుంటే ఓకే వీడు ఇక్కడ పెట్టాడు, కాకపోతే ఇది రన్ స్క్రిప్ట్. ఏమొచ్చింది సమ్ 3. ఓకే రైట్. బట్ ఇంకోటి ఉంది, ఇది కాదు నేను చెప్పాలంట. ఇప్పుడు 2 ప్లేస్ లో నేను స్ట్రింగ్ పెడతా, C1 అని పెట్టా. ఏమొస్తుంది? 1C1. సమ్వన్ అదే ఓకే. స్పేస్ లో అయిపోయేసరికి అలా అనిపిస్తుంది. రైట్. మీరు చాలా ఏంటంటే కోడింగ్ నేను చెప్తాను, స్క్రిప్టింగ్ ఎలా చేయొచ్చు, ఏ విధంగా ఎన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు. మీకు ఒకటండి, మీరు జావాలో 3 months అన్న చేశారా మీరు? నేను వర్క్ చేయలేదు, బట్ నేర్చుకున్నారు కదా. నేను గవర్నమెంట్ నేర్చుకున్నాను. 4 మాక్సిమం ఐడియా ఉంది. అండ్ నేను గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యేసరికి లేట్ అయింది, అందుకే గ్యాప్ వచ్చింది. నో ప్రాబ్లం. మీకు స్క్రిప్టింగ్ ఐడియా ఉంది కదా, నేను చెప్తాను. ఐడియా ఉంది. స్క్రిప్టింగ్ ఎలా ఎందుకు ఒకటి జావాలో నాకు ఊప్స్ కాన్సెప్ట్ మొత్తం మాక్సిమం వచ్చు. ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ మొత్తాన్ని జావా స్క్రిప్ట్ లో పెట్టాడు. మొన్నటి వరకు జావా స్క్రిప్ట్ అనేది అంత కాదు, కానీ ఇప్పుడు రాకెట్స్ లో యూజ్ చేయగలిగిన కెపాబుల్ వచ్చింది ఇప్పుడు. మీకు గుర్తుందా ఎలన్ మస్క్ అనేవాడు రాకెట్స్ ప్రైవేట్ గా యూజ్ చేసి పంపాడు అనేది? ఐడియా లేదు. మన రాకెట్స్ మామూలుగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది రాకెట్స్ ని. అవునవును. బట్ అతనే సపరేట్ గా ప్రైవేట్ వెహికల్ అతను లాంచ్ చేశాడు, ఒక ప్రైవేట్ కంపెనీనే. అందులో జావాని యూజ్ చేశాడు, సి యూజ్ చేశాడు, C++, జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అంత లెవెల్ కి వచ్చింది ఇప్పుడు మీకు. జావా స్క్రిప్ట్ ఇది కొంచెమైనా నేర్చుకోవాలి. మన ఎవరు అడిగారు టూల్ కి లైఫ్ ఉంటుందా అని.
ఎందుకు లైఫ్ ఎందుకు ఉంటుంది అనేది సినారియోస్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ అండి. ఇప్పుడు ఒక నేనున్నాను, నా కంపెనీ ఉంది, నా కంపెనీ నేను ప్రోడక్ట్ వాడుకుంటున్నాను. ఇప్పుడు విప్రో ఉంది, విప్రో ప్రోడక్ట్ వాడుతున్నారు అందరూ. సరే సపోజ్ మనకి ఇప్పుడు ఎయిర్ ఇండియా కంపెనీ ఉంది అనుకోండి. ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ ఉంది, ఆ కంపెనీ ఏరోప్లైన్స్ టికెట్ బుకింగ్ అవన్నీ ఉన్నాయి, జావాని వాడుతున్నారు వాళ్ళు. ప్లస్ ఏదైనా టికెట్స్ వస్తే రేస్ చేస్తున్నారు. ఆ రేస్ చేయడానికి ఏంటి, అంతకుముందు అది వేరే వాడేవాడు, ఇప్పుడు సర్వీస్ నో వాడుతున్నారు. అంటే నా విమానాలు ఉన్నంత వరకు, ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నంత వరకు ఈ ప్రోడక్ట్ వాడాల్సిందేగా. అవును, దాన్ని కస్టమైజేషన్ చేసుకుంటూనే ఉంటారు. ఏదైనా సరే అండి. సి లాంగ్వేజ్ ని మనకి ప్రెషర్ కుక్కర్స్ లో వాడతారు, ఓవెన్స్ లో. ప్రెస్టేజ్ ఉంది కదా, అందులో సి లాంగ్వేజ్ వాడతారు, మ్యాట్ ల్యాబ్స్ వాడతారు, కోబాల్ వాడతారు. ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ లో ఏ టెక్నాలజీ దిగినా మహా అయితే డెల్ఫీ అనే లాంగ్వేజ్ కూడా వాడుతున్నారు. అది ఎప్పుడు అంటే నాకన్నా ముందు పుట్టింది అది. 94 లో పుట్టింది అది. డెల్ఫీ అనే లాంగ్వేజ్, పదాలు కూడా ఎవరికి తెలియదు. కానీ ఏమైనా సరే అన్ని వాడతాం, ఎక్కడ పోదు. కాకపోతే ఈ టూల్ మీద మీరు ప్రతిదీ అవగాహన రావాలి, నావిగేషన్ లో పెట్టాలి. ఇప్పుడు నేను తకీమ్ అని చెప్పేశాను, స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్స్ లోకి వెళ్ళి చెక్ చేయాలి అని. శ్రీకాంత్ మీకు వినపడుతుందా? మ్యూట్ చేసాడు అసలు. మొత్తం మీరు విన్నారు కదా క్లాస్ అంతా? విన్నాను. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మరి. ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు మీకు బోరింగ్ అనిపించచ్చు, ఏంటబ్బా ఈ లోగోలు చెప్పాడు, ఇది చెప్పాడు. లేదు నువ్వు కాదు, అంత నాకు తెలియాలి కదా అన్ని. ఎందుకు అంటే రేపు నాకు చాలా మందిని చూశాను, నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూశాను. ఒక ఇన్సిడెంట్ టికెట్స్ ఎక్కడున్నాయిరా అంటే వాడు వెళ్ళేసేసి ఇక్కడ ఇన్సిడెంట్స్ అని కొడతాడు. ఇక్కడ ఇన్సిడెంట్స్ కొట్టి ఈ ఇన్సిడెంట్స్ ని నావిగేషన్ లోకి వెళ్ళి చూస్తాడు. అలా కాదు కదా, మనకు ఒక టికెట్ వచ్చింది, మనకు ఒక టికెట్ రాగానే ఇక్కడ కొడతాం గ్లోబల్ గా, తీసుకుపోయేసేసి మీకు టికెట్స్ వచ్చేవి ఎలా చేస్తారు అనే తర్వాత అండి మొత్తం రియల్ టైం ఎక్స్పీరియన్స్ లో మీకు కావాల్సింది పరిచయం చేశాను. టోగుల్లోకి వెళ్ళడము, సిస్టమ్ మనం ఏ అప్డేట్ సెట్ లో ఉన్నామో చూసుకోవడానికి ఈ రెండు రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సెట్టింగ్స్ లోకి వెళ్ళేసేసి డెవలపర్స్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఏమున్నది, షో అప్లికేషన్ పిక్కర్, షో అప్డేట్ పిక్కర్ అండ్ ఈ రెండు నేను తర్వాత చెప్తాను. లాగ్స్ నేను అన్నాను కదా ఇందాక, లాగింగ్ సిస్టమ్. సర్వీస్ నౌలో ప్రతిదీ లాగ్ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది గ్లోబల్, రైట్? ఇప్పుడు మీకు ఓవర్ వ్యూ ఇచ్చాను, మీకు ఏదైనా ఉంటే కాల్, రైట్? మీకు జస్ట్ పరిచయం చేశాను ఈ టూల్, ఈ ఇన్స్టెన్స్. మర్చిపోయాను, వీటిని ఏమంటారండి మామూలుగా? ఇదేంటి? అప్లికేషన్ నావిగేషన్. ఇది నేనేం చేస్తానంటే, ఇప్పుడు పొద్దుగూకులు నాకు దీంతో పని ఉంది అనుకోండి, ఇన్సిడెంట్ ఓపెన్ తో, ఇది అప్లికేషన్, దీనికి ఎందుకు మాడ్యూల్స్, దీనికి ప్రతి దాంతో నాకు ఓపెన్ అనే దాంతో పొద్దుగూకులు పని ఉంది. పెట్టేసుకోవచ్చా? ఇలా పెట్టా బుక్ మార్క్ తో. ఓకే. ఇప్పుడు బుక్ మార్క్ చూడండి ఏమొచ్చింది, ఇట్లా ఓపెన్. నేను ఇది తీసేసాను అనుకోండి, వెళ్ళిపోతుంది. పొద్దుగూకులు పని చేసుకోవాలి అదే మాడ్యూల్ తో, పొద్దుగూకులు అక్కడికి వెళ్ళి చేయకపోయే బదులు ఫేవరెట్ లో పెట్టేసుకుంటాను. ఓకే, వ్యూ, అది ఫామ్ వ్యూ,
కింద మీకు 2-3 చెప్పాను ఇంకా. ఏమేం చెప్పాను? లింక్, రిలేటెడ్ లింక్స్ అండ్ రిలేటెడ్ లిస్ట్స్. రిలేటెడ్ లిస్ట్ లో చాలా ఉంటాయి. ఇవి రిలేటెడ్ లింక్స్. ఇవి ఇంతవరకు మీకు చాలు. ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఎలా మార్చాడు, ఇది మార్చాలి. ఇప్పుడు ఇంకోటి మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే టేబుల్స్ అండి. టేబుల్ నేమ్స్ ఉంటాయి. అన్ని టేబుల్స్ అని చెప్పాను కదా, అన్ని సర్వీస్ లో టేబుల్స్ లోనే టేబుల్ నేమ్స్ అడుగుతారు. రేపు మీకు ఏదైనా సరే చాలా మంది కన్ఫ్యూజ్, టేబుల్స్ నేమ్స్ తెలుసుకోకుండా ఇంటర్వ్యూలోకి అటెండ్ అయ్యేసేసి, ఇంటర్వ్యూలు అని కాదు, మీరు రేపు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ టేబుల్ నేమ్ తెలియకపోతే నాకు పలానా దగ్గర నుంచి డేటా రావాలి, డేటా తీయాలి అంటే ఏ టేబుల్ అనేది తెలుసుకోవాలి. ఆ టేబుల్స్ కానీ తెలియకపోతే చాలా కష్టమవుతుంది. ప్రజెంట్ మొన్న రీసెంట్ గా మన శ్రీకాంత్ కూడా కొంచెం ట్రబుల్ వచ్చింది, ఏ టేబుల్స్ ఏంటనే. ఏం శ్రీకాంత్? హలో, ఇది మీకు కావాల్సింది ఇప్పుడు ఈ రోజుకి చాలు. అంతే, బేసిక్ చాలు. రేపు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. రైట్ గారు, మీకు ఇది కావాలి అంటే ఈ రికార్డ్ చేస్తున్నాము, మీకు పంపిస్తాం. మళ్ళీ ఏమైనా డౌట్స్ వస్తే మీరు రివైజ్ చేసుకోవచ్చు ఒకసారి. రైట్, మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చినా గ్రూప్ లో పింగ్ చేయండి. చేశారు అయిపోయింది అట్లా వద్దు. నేనేం చెప్తాను అంటే, మీకు ఒకటి అర్థం కాకపోతే 100 సార్లు అడగండి. నేను అయినా సరే రైట్. ఇప్పుడు ఎందుకంటే నేను కొంతమందికి సపోర్ట్ చేస్తాను. ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఐఎంఏ కంపెనీ అని ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తాను. కానీ ఆమెకి ఏంటంటే ఫస్ట్ చెప్పేటప్పుడు అర్థమైందా అవ్వలేదా అనేది కూడా మనకి తెలియదు. మీరు ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీకు డౌట్స్ వస్తుంటాయి. అవునవును. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి, అది రిజిస్టర్ కాండి, ఎంత చూడండి. ఓకేనా? రైట్ మేడం. సరే, ఓకే, థ్యాంక్స్. ఓకే, బాయ్ బ్రో, బాయ్, థ్యాంక్స్. బాయ్.